అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో మరో కాలుష్య కుంపటి రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది. ఏపీఐసి ఫేజ్ 2లో సేకరించినటువంటి భూముల్లో పరిశ్రమలు నిర్మించాలనేటువంటి ప్రభుత్వం ఏపీఐసి సిద్ధపడింది. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏపీఐసిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే పరిశ్రమలు నిర్మించాలని మీరు అనుకుంటున్నారో ఆ పరిశ్రమలు గ్రామానికి ఆనుకొని, ఏదైతే పరవాడ గ్రామానికి ఆనుకొని ఫేజ్ 2 పరిశ్రమలు అనేటువంటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. దీనివల్ల రైతులతో పాటు ప్రజలు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కాలుష్యం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాలుష్య కారకమైన పరిశ్రమలు ఈ గ్రామాన్ని ఆనుకొని నిర్మించినట్లయితే ఇప్పటికే ఫార్మా కాలుష్యం వల్ల చెరువులు కాలుష్యం అయ్యాయి, గెడ్ల కాలుష్యం అయ్యాయి. ఏదైతే వాయు కాలుష్యం ఉందో ఈ వాయు కాలుష్యం వల్ల కిడ్నీ, చర్మ క్యాన్సర్ లాంటి జబ్బులతో అల్లాడుతున్నారు. దీనికి తోడు ఏపీఐఐసి సేకరించినటువంటి ఫేజ్ 2 పరిశ్రమలు కానీ గ్రామాన్ని ఆనుకొని నిర్మిస్తే మరింత కాలుష్యం పెరిగే అవకాశం ఉంది, మరిన్ని జబ్బులు పెరిగితే. అందుకని బఫర్ జోన్ గ్రీన్ బెల్ట్ అనేటువంటిది గ్రామాన్ని ఆనుకొని పరిశ్రమలకి గ్రామానికి మధ్యలో 500 మీటర్లు ఉంచాలి. మరో దుర్మార్గమైన విషయం ఏంటంటే పరిశ్రమలు నిర్మించడం కోసం సేకరించినటువంటి ఏపీఐసి భూములే కాకుండా ఏదైతే రైతులు సొంత జిరాయితీ భూములు ఉన్నాయో వాటిని గ్రీన్ బెల్ట్లో పెట్టారు. ఈ గ్రీన్ బెల్ట్లో పెట్టడం వల్ల రైతులు తమ భూములను అమ్ముకోవడానికి కానీ పెళ్ళో కథో కార్యం జరిగితే అమ్ముకోవడానికి అవకాశం లేదు. ఆయా భూముల్లో ఇల్లు కూడా నిర్మించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి రైతుల తమ సొంత జిరాయితీ భూముల్ని గ్రీన్ బెల్ట్ నుండి తొలగించండి. ఏదైతే ఏపీఐసి సేకరించినటువంటి భూములు ఉన్నాయో వాటిల్లోనే గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలి, బఫర్ జోన్ ఏర్పాటు చేయాలా. గ్రీన్ బెల్ట్ని మరింతగా పెంచవలసిన అవసరం ఉంది. కాలుష్యం పెరుగుతూ ఉంది. ప్రజల అవసరాలు, ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని కాలుష్యకారకమైన పరిశ్రమ పెట్టొద్దు. గ్రామసభ ఏర్పాటు చేయండి. ఈ గ్రామంలో పరవాడ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ ప్రజల ఆమోదం మేరకే పరిశ్రమలు నిర్మించండి. స్థానికులకు 75% ఉపాధి కల్పించడానికి చర్యలు చేపట్టాలని ఈరోజు మేము రైతులందరినీ కలిసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం మీద దీని మీద పెద్ద ఎత్తున పోరాడబోతూ ఉన్నాం. ప్రభుత్వం అన్నీ పునరాలోచన చేసి రైతులు ప్రజల ఆమోదం మేరకే పరిశ్రమలని ఏదైనా తీసుకురావాలా, గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలి తప్ప లేకపోతే మాత్రం ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిఐటియు హెచ్చరిక చేస్తాం.